ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ గురించి కానీ, అసలు ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఇలా మలుపులు తిరగడానికి గల కారణాల గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు ఇచ్చినది కాబట్టి మనము సుప్రీంకోర్టును గౌరవించాలి. కాబట్టి జడ్జిమెంట్ను కూడా గౌరవిస్తూ మనకి ఈ దేశంలో చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఈరోజు కూడా జడ్జిమెంట్ ద్వారా చట్టం తన పని చేసుకుపోతుంది. కానీ న్యాయం తన పని తను చేసుకుపోవడం లేదు. జెరూసలేం అత్తయ్య చేస్తున్న పని అంతా న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఇది న్యాయ పోరాటం. మనం చాలా కేసుల్లో చూస్తున్నాం. న్యాయం వేరు, చట్టం వేరు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ కూడా ఈ యొక్క పెత్తందారులు డబ్బులతో కానీ దేంతో కానీ కొనుక్కొని అదే న్యాయం అని చెప్పేసి ఇవాళ పెద్ద మనుషులు పెద్దరికాన్ని కాపాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో మీడియాలో కూడా వస్తున్నాయి. మనం ఈ మధ్య ఒక అతను ఏసీబీ కేసే 100 రూపాయలకి ఇచ్చేస్తే 10 సంవత్సరాలు తిరిగి గడ్డాలు మీసాలంతా అయిపోయినాయి. జడ్జి గారి ఇంట్లో కోట్ల రూపాయల నోట్లు దొరికితే మరొక స్టేట్కి వేసి ఆయన ఉద్యోగం చేస్తున్నారు. అది చట్టం, న్యాయం కాదు. కాబట్టి ఇవాళ పెద్ద పెద్ద సెన్సేషనల్ కేసుల్లో కూడా న్యాయం ఈ దేశంలో జరగడం లేదు. న్యాయం ఉందని చెప్పి న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ న్యాయ వ్యవస్థ వాడని చెప్పుకుంటే శుద్ధ అబద్ధం. నేతి పీరకాయలో నెయ్యి ఉండదు, న్యాయ వ్యవస్థలో న్యాయం ఉండదు. నేను 40 ఏళ్ళు స్టాండింగ్లో నేను చెప్తున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను, లా కమిషన్లో మెంబర్గా చేశాను. ఎవడైనా సరే ఈ దేశంలో న్యాయం జరిగిందంటే ధైర్యంగా ఎవడైనా ఒక న్యాయమూర్తి నేను న్యాయం చేశానని చెప్పగలిగితే వాడు నెలంతా కూడా పనిచేసి ఎంతమందికి న్యాయం చేశారు చూడండి. మీడియా మిత్రులు వస్తే అది సుప్రీంకోర్టుకు రండి, డిస్ట్రిక్ట్ కోర్టుకు రండి. ఈరోజు మొత్తం న్యాయ వ్యవస్థ మీద ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంతమందికి న్యాయం జరిగిందో ఒకసారి కక్షిదారులు అడగండి, నేను కూడా వస్తా. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఓటు ఫర్ నోటు కేసులో జరిగిన విషయాలు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విషయాలు, లోతైన విషయాలు మా వాడికి చట్ట ప్రకారంగా చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఆ చైన్ ఎలా కట్ చేశారు అనేది ఆ మర్మాన్ని మీకు చెప్పదలుచుకున్నా. జరిగింది ఏమిటంటే జెరూసలేము మత్తయ్య అనే అతన్ని ఆయన ఎమ్మెల్సీ దగ్గరికి పంపించి ఆయన ఓటుని 5 కోట్లకు కొనడానికి ఈయన క్రైస్తవ నాయకుడు అయినందువల్ల, ఎమ్మెల్సీ గారు కూడా క్రైస్తవుడు అయినందువల్ల అతన్ని పంపించడం జరిగింది. జిమ్మీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ ఆఫీసు నుంచి వెళ్ళి లావాదేవీ మాట్లాడిందంతా ఈయన సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇవాళ లావాదేవీలు మాట్లాడింది ఇతన్ని. మాట్లాడిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే బాబు గారు ఏం చేశారు, అందుకని ఆయన ఏమని చెప్పాడు, ఆయన ఫోన్లో చెప్పింది ఏంటి, అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, బ్రీఫ్ చేశారు కాబట్టి ఐ విల్ బీ విత్ యూ, నేను నీతో ఉంటాను, యూ డోంట్ వరీ, టేక్ మనీ అని ఆ ఫోన్లో చెప్పడం అనేది జరిగింది. తర్వాత అక్కడ ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. ఇది జరిగిన వాస్తవం. దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా జెరూసలేం అత్తయ్యే. ఎందుకంటే మొదటి ట్రాన్సాక్షన్ మాట్లాడింది ఈయనే. మాట్లాడిన తర్వాత పంపింది ఎవరు, బాబు గారు. ఆఫీసులు అక్కడి నుంచి పంపారు, మాట్లాడి రమ్మని. తర్వాత ఈయన కట్ చేసి పారేశారు. ఈయన కట్ చేసి తెల్లారి రేవంత్ రెడ్డి గారిని పంపించారు డబ్బులు ఇచ్చి. మత్తయ్య గారు మాట్లాడొచ్చారు, బ్రీఫింగ్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసి ఆయన ఓకే చేసుకురమ్మని. అది ఏసీబీ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ట్రాప్లో దొరికిపోయారు. ఆయన కానీ సెబస్టియన్ గారు కానీ వీళ్ళంతా కూడా ట్రాప్లో దొరికారు. అయితే ఆ రోజున ఏం జరిగింది, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మత్తయ్యని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెడితే మనకు అక్కడ ప్రాబ్లము ఉండదు. ఎందుకనంటే మత్తయ్యతోనే నేను మాట్లాడింది, మత్తయ్యతోనే పంపించింది. అందుకని నెమ్మదిగా ఇక్కడ తీసుకొచ్చి ఆ ఇంటెలిజెన్స్ ద్వారా రోజుకు ఒక ఇంటర్నేషనల్ హోటల్ చూపించాడు. ఆయన జీవితంలో ఎప్పుడు చూసుంటాడు. 6 నెలలు తిప్పారు ఇక్కడే.
తిప్పిన తర్వాత నేను చెప్పానే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ఎతికిన తర్వాత ఆ యొక్క ఎమ్మెల్సీ దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడొచ్చింది ఈ యొక్క కరప్షన్ ఈ డబ్బుల కోసం కాదు, ఓటు కోసం కాదు. నేను వెళ్ళింది నా స్వప్రయోజనం కోసం, లేదా ఏదో మీటింగ్కి రమ్మని ఇన్వైట్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ తీసుకొని 5వ నెంబర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కట్టి 164 స్టేట్మెంట్ చేయించారు జడ్జి దగ్గర. అంటే చట్టాన్ని వాళ్ళు చేతిలో తీసుకున్నారు. చట్టాన్ని తీసుకొని అక్కడ తీసుకొని 164 కట్టించారు. దానికోసం ఇవాళ నన్ను రమ్మన్నాడు ఆయన. ఆ 164 స్టేట్మెంట్ అంతా ఫాల్స్ ఫేక్ అని. మతయ్య, నువ్వు 164 స్టేట్మెంట్లో నీ స్వప్రయోజనం కోసం వెళ్ళాను, కానీ నేను ఆయన కొనడానికి వెళ్ళలేదు, బాబు గారు నా దగ్గరికి బాబు గారు పంపలేదు అని చెప్పి బాబు గారిని కట్ చేయడం కోసం అదే ఈ రోజున వాళ్ళకి ఆయుధం అయిపోయింది. ఆ 164 స్టేట్మెంటు ఈ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈ మత్తయ్య గారు వెళ్ళి చెప్పేశాడు. పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నారు కదా, ఏమని చెప్పాడు? నేను మీటింగ్ పిలిచాను ఆయన్ని, అంతేగాని ఆయన కొనడానికి కోసం వెళ్ళలేదని చెప్పాడు. అదే ఆయుధంతోనే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది. అందుకని చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అంటే న్యాయం కాదు, జరిగింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థ అంతా కూడా చట్టం మీద ఆధారపడి ఉంది. దాని మీద ఇవాళ ఈ జడ్జిమెంట్ వచ్చింది. అందుకని ఇవాళ నన్ను పిలిచింది దేనికంటే మత్తయ్య గారు ఈ 164 స్టేట్మెంటు ఆ రోజు పోలీసు ఒత్తిడితో నేను ఇచ్చాను. వాస్తవాన్ని నేను చెప్తాను, మళ్ళా అవసరమైతే తిరిగి 164 చేయించండి. కాబట్టి నన్ను చంద్రబాబు నాయుడు గారు పంపించారనే విషయాన్ని చెప్పడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు ముద్దాయి అవుతారు ఈ కేసు.